కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేట బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోంది. పులి పాదముద్రలు ఫారెస్ట్ ఆఫీసర్లు గుర్తించారు. పులి సంచారంతో భయాందోళనలో ఉన్న అటవీ ప్రాంత సమీప గ్రామస్తులను అలర్ట్ చేశారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఇదే ప్రాంతంలో పెద్ద పులి సంచరించింది. పులి కోసం ట్రాప్ కెమెరాలను బిగించారు ఫారెస్ట్ అధికారులు. ఇక 6 నెలల క్రితం గోదావరి నది దాటి జగిత్యాల జిల్లా మీదుగా నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించి అటు నుంచి కామారెడ్డి జిల్లాలోకి పులి ప్రవేశించింది. తర్వాత అక్కడ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా మీదుగా సిద్దిపేట వైపు వెళ్లి తిరిగి కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి రేంజ్ పరిధిలోకి ప్రవేశించింది పెద్ద పులి. ఇక మాచారెడ్డి రేంజ్ అటవీ ప్రాంతం పెద్ద పులికి అనువుగా ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. ఇక సంతానోత్పత్తి కోసం పులి వచ్చినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పులి కదలికలపై ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వేసవికాలం కావడంతో పెద్ద పులి ఏ క్షణమైన నీటి కోసం అటవీ ప్రాంతం నుంచి బయటికి రావచ్చని ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు ఫారెస్ట్ అధికారులు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేట బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోంది. పులి పాదముద్రలు ఫారెస్ట్ ఆఫీసర్లు గుర్తించారు. పులి సంచారంతో భయాందోళనలో ఉన్న అటవీ ప్రాంత సమీప గ్రామస్తులను అలర్ట్ చేశారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఇదే ప్రాంతంలో పెద్ద పులి సంచరించింది. పులి కోసం ట్రాప్ కెమెరాలను బిగించారు ఫారెస్ట్ అధికారులు. 6 నెలల క్రితం గోదావరి నది దాటి జగిత్యాల జిల్లా మీదుగా నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించి అటు నుంచి కామారెడ్డి జిల్లాలోకి పులి ప్రవేశించింది. తరువాత అక్కడ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా మీదుగా సిద్దిపేట వైపు వెళ్లి తిరిగి కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి రేంజ్ పరిధిలోకి ప్రవేశించింది పెద్ద పులి. మాచారెడ్డి రేంజ్ అటవీ ప్రాంతం పెద్ద పులికి అనువుగా ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. సంతానోత్పత్తి కోసం పులి వచ్చినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక పులి కదలికలపై ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వేసవికాలం కావడంతో పెద్ద పులి ఏ క్షణమైన నీటి కోసం అటవీ ప్రాంతం నుంచి బయటకు రావచ్చని ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు ఫారెస్ట్ అధికారులు.